స్థానిక సంఘ సభ్యులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కుటుంబంలో పురుషుని యొక్క పాత్ర విషయాన్ని మనం నేర్చుకుందాం. కుటుంబంలో పురుషుల యొక్క పాత్ర. రుద్రవరంలో ఉన్నటువంటి ప్రభు సంఘంలో చాలా వరకు పురుషులు ఇక్కడ లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఫస్ట్ నుంచి మేము గమనిస్తుంది అదే. సరే, ఏదేమైనప్పటికీ వాళ్ళు మైక్ ద్వారా వింటే చాలా మంచిది. రెండవది, స్త్రీలైనటువంటి మీరు మీ గృహాలకు వెళ్ళిన తర్వాత ఏదైతే మీరు నేర్చుకున్నారో, ఏదైతే వాళ్ళు ఎలా ఉండాలని లేఖనం బోధిస్తుందో ఆ బోధను మీకు అవకాశాన్ని బట్టి మీ కుటుంబాల్లో మీ భర్తలకు, లేకపోతే మీ కుటుంబంలో ఉన్న మీ తండ్రులకు, మీ అన్న తమ్ముళ్లకు మీరు షేర్ చేసుకోండి. సో సాధ్యమైనంత వరకు అట్లా మనము సంఘంలో నేర్చుకున్నటువంటివి మన కుటుంబాల్లో షేర్ చేస్తే కనీసం కొందరన్నా మారి సంఘానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు ఒక గురి పెట్టుకోండి, గోల్ పెట్టుకోండి. పురుషులను కూడా సంఘంలోనికి నడిపించగలగాలి అనేటువంటి ఒక ఆలోచన మీరందరూ చేయండి. ప్రస్తుతపు దినాల్లో పురుషులు అయినటువంటి చాలామంది ఈ రోల్ విషయంలో, అంటే కుటుంబంలో పోషించేటువంటి పాత్ర విషయంలో కొంత కన్ఫ్యూజన్గా ఉంటున్నారు చాలామంది. ఏంటి ఆ కన్ఫ్యూజన్ అంటే, ప్రస్తుతము పురుషులకు ఇవ్వబడినటువంటి హక్కులు, పురుషులకి ఏవి హక్కులు ఇవ్వబడ్డాయో అవే ఇంచుమించు స్త్రీలకు కూడా ఇవ్వబడ్డాయి. ఎలా అంటే అన్ని విషయాల్లో అంటే వాళ్ళు రాజకీయాల్లో పోటీ చేయొచ్చు, వాళ్ళు విమానం నడుపుతున్నారు, అంటే పురుషులు ఏది చేస్తున్నారో స్త్రీలు కూడా అదే చేస్తున్నారు. విమానం నడపచ్చు, వాళ్ళు ఉద్యోగం చేయొచ్చు. ఈ మధ్య ఒక ఆమె అయితే లారీ తోలుతుంది ఏకంగా. సో అంటే పురుషులు తప్పనేం కాదు ఇది. ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో కూడా మనం ఆడవాళ్ళని చూస్తూ ఉన్నాం, వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని బట్టి ఇక స్త్రీకి పురుషునికి మధ్య వ్యత్యాసం ఏంటి, అసలు అంతా ఒకటేగా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే పనుల విషయంలో, లేకపోతే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఉద్యోగం కానీ ఇంకేదైనా సరే, ఆ చేసేటువంటి విషయంలో ఏదైనా చేయొచ్చు. కానీ దేవుని యొక్క నియమం దగ్గరకు వచ్చేసరికి దేవుడు వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంచాడు. అంటే స్త్రీ ఇక్కడ పాత్ర అంటున్నాను నేను. నువ్వు ఉద్యోగం చేయి, రాజకీయాల్లో పాల్గొను, లేకపోతే వారెంత సంపాదిస్తారో మీరు కూడా అంత సంపాదించండి కాదనట్లా. కానీ పాత్ర అనేది ఉంటుంది, అంటే రోల్ అంటారు. సో దేవుని యొక్క చిత్త ప్రకారము ఆ రోల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనము పాటించాలి. అందుకే అంటాడు కదా, నో మ్యాన్ కెన్ బి ఏ మదర్ అండ్ నో ఉమెన్ కెన్ బి ఏ ఫాదర్. అర్థమైందా? ఏ పురుషుడు కూడా తల్లి అవ్వలేడు, అవుతాడా? పురుషుడు తల్లి అవ్వలేడు, తల్లి అదే స్త్రీ తండ్రి అవ్వలేడు. సో స్త్రీ తండ్రి అవ్వలేదు, అలాగే పురుషుడు తల్లి అవ్వలేదు. పురుషుడు పురుషుడే, స్త్రీ స్త్రీనే, కానీ వాళ్ళ రోల్స్ మాత్రము వేరు, వారు చేసేటువంటి పనులు వేరు. అంతేకాదు, గాడ్ హ్యాస్ గివెన్ ఈచ్ ఏ డిఫరెంట్ బాడీ అండ్ డిఫరెంట్ రోల్ అంటాడు ఇన్ లైఫ్. అంతేకాదు, పురుషుని యొక్క దేహము, స్త్రీ యొక్క దేహము, అంటే ఇద్దరి ఆకృతులు, వారిద్దరి యొక్క అవయవాలు ఒకేలాగా కూడా ఉండవు. ఈ విషయాన్ని గమనించాలి. వాళ్ళిద్దరి ఆకృతులు ఒకేలాగా ఉండవు, అలాగే వాళ్ళిద్దరి యొక్క రోల్స్, వాళ్ళు చేసేటువంటి పనులు కూడా ఒకటిగా ఉండవు. సో ఇక్కడ పురుషులు కానీ స్త్రీలు కానీ ఏదైతే చేస్తారో అవి దేవుడు నియమించిన నియమం ప్రకారం మాత్రమే చేయాలి.
కాబట్టి ఈ రోజు మనము పురుషుని యొక్క బాధ్యతలు ఏంటి, పురుషుని యొక్క రోల్ ఏంది, దేవుడు ఏమి ఇచ్చాడు అతనికి అని చూస్తే, మొట్టమొదటిగా మనం గమనిస్తే పురుషుడు గృహానికి, ఇంటికి తల, శిరస్సు, హెడ్షిప్ అంటారు, శిరస్సు అయి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనము, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు అని మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు, యజమాని, హెడ్షిప్ పురుషుడు స్త్రీకి. అలాగే 1 తిమోతి 2వ అధ్యాయం 11వ వచనము, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్త్రీ మేబీ ఆఫీస్లో బాస్ అనుకుందాం. షీ కెన్ రూల్ అండ్ షీ కెన్ గివ్ ఎనీ, అంటే ఆమె రూల్ చేయొచ్చు, తన కింద ఉన్నటువంటి పురుషుడైనా సరే అతని మీద అధికారం చేయొచ్చు. ఎక్కడ? ఆఫీస్లో. కానీ గృహంలోకి వచ్చేసరికి దేవుని యొక్క నియమాన్ని పాటించాలి, గృహములోను అలాగే సంఘములోను. ఈ విషయాన్ని గమనించాలి. సో బయట నువ్వు పురుషుని కంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తురాలు కావచ్చు. ఒకవేళ ఉద్యోగస్తురాలు అయితే నీ కింద ఉన్నటువంటి వాడు పురుషుడైతే తన మీద నువ్వు యజమాయిషి చేయొచ్చు, ఎందుకంటే అది నీ పని కాబట్టి. కానీ కుటుంబంలోనికి వచ్చేసరికి, సంఘంలోనికి వచ్చేసరికి పురుషుని మీద అధికారము చేయటానికి వీల్లేదు. సో ఆమె, నేను పెద్ద బాసుని, మా ఆఫీస్లో నా కింద చాలా మంది పురుషులు ఉంటారు, నేను వాళ్ళందరికీ ఆజ్ఞలు జారీ చేస్తాను అని చెప్పి ఇంటికి వచ్చి అంట్లు తోమలేదనుకో, లేకపోతే నువ్వుతో అందనుకో, లేకపోతే ఉదాహరణ నాకు ఆఫీసులో నా కింద చాలా మంది పురుషులు ఉన్నారు పనిచేసేవాళ్ళు అని ఇంటికి వచ్చి భర్త మీద రూల్ చేసేటువంటి అధికారం స్త్రీకి లేదు. బైబిల్ అదే సెలవిస్తుంది. వారు మౌనంగా ఉండి విధేయతతో నేర్చుకోవాలి. ఈవెన్ ఇన్ ద కాంగ్రిగేషన్, అంటే సంఘములో కూడా ఆమె విధేయతతో నేర్చుకోవాలి. అంతేకాదు పురుషుడి మీద ఉపదేశించటానికి కానీ అధికారం చేయటానికి ఆమెకు సెలవు లేదు. కారణము 2 విషయాలు చెప్తాడు ఇక్కడ, 2 విషయాలు చెప్తాడు. ఏంటి? మొదటిది ఏంటంటే, ఆదాము మోసపడలేదు కానీ స్త్రీ మోసపడి అపరాధంలో పడెను. అంతకంటే ముందేమంటాడు? 2వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి గమనిద్దాం. అది ఓకే, ముందు వచనాలు చదవండి ఒకసారి. రైట్, ఈ 2 అండి. మొదట ఆదామును, తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే 2 విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఎందుకు స్త్రీ కుటుంబములోను సంఘములోను పురుషునికి లోబడి ఉండాలి? 2 కారణాలు దేవునికి. మొదటి కారణం ఏంటంటే, దేవుడు సృష్టిలో మొదట కలిగిన వాడెవరు? మొదట కలిగింది అవ్వ, ఆదామా? పురుషుడు. మొదట ఆయన కలిగాడు, అది ఫస్ట్ రీజన్. మొదట అతను కలిగాడు కాబట్టి ఫస్ట్. ఈవెన్ మీకు అర్థమైతే మీరు చూడండి, ఇంట్లో తండ్రి తర్వాత స్థానాన్ని ఇచ్చేది ఎవరికి? తండ్రి స్థానం తర్వాత పెద్ద కుమారుడు అంటారు, చిన్న కుమారుడికి ఎవరు మామూలుగా అయితే? సో దేనికంటే వాడు మొదట పుట్టినవాడు. సో మొదట ఉన్నటువంటి వారికి ఎప్పుడు కూడా ప్రయారిటీ ఉంటుంది. సో బైబిల్ ప్రకారం కూడా దేవుడి దృష్టిలో మొదట కలిగింది, దేవుడు సృష్టించింది మొదట ఎవరిని? ఆదాముని, లేదా పురుషుణ్ణి. కాబట్టి మొదటి రీజను, పురుషునికి స్త్రీ లోబడి ఉండాలి, ఆయన అధికారానికి లోబడి ఉండాలి. రెండవది, పురుషుడు మోసగింపబడలేదు కానీ స్త్రీ మోసగింపబడి అపరాధములో పడెను.
పురుషుడు మోసగించబడలేదు అంటే దాని అర్థము సాతానుడు మొదట ఎవరి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు? ఎవరి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు? పురుషుడు మోసగింపబడలేదు అన్నాడంటే మొదట ఖచ్చితంగా ఆదామును టెంప్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఆయన మాత్రము మోసగించబడలా. కానీ మోసగించబడింది ఎవరంటే స్త్రీ మోసగించబడింది. ఇప్పుడు ఆమె మోసగించబడిందని చెప్పి ఆదామును హెడ్గా ఉంచాడని కాదులే. కానీ ఇక్కడ ఇంటెలిజెన్స్ లెవెల్స్, ఊరకనే మోసగింపబడే తత్వము పురుషునికి లేదు. ఊరకనే నమ్మేటువంటి తత్వము పురుషునికి లేదు. ఇవి చాలా సీక్రెట్స్, అయినా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. బైబిల్ చెప్తుంది. సో పురుషుడు మాత్రము తొందరగా మోసగింపబడడు కానీ, తొందరగా నమ్మడు కానీ, తొందరగా మోసగించబడేది, తొందరగా నమ్మేది ఎవరు? స్త్రీ. సో ఇక్కడ ఆమె త్వరగా మోసగించబడింది, ఆమె నమ్మింది, అపరాధం చేసింది. సో ఆదామైతే ఆ ఛాన్స్ ఇవ్వడు. ఒకవేళ సమాజంలో కూడా అంతే, పురుషుడు కావాలని మోసగించబడటం తప్ప విల్ఫుల్గా మోసానికి గురి కాడు. కానీ బైబిల్ చెప్తుంది ఉమెన్ ఈజ్ ఎ వీకర్ వెజల్, అంటే బలహీనమైన పాత్ర అని చెప్తుంది, ఘటము అని చెప్తుంది. సో ఈ ఉద్దేశాన్ని బట్టి కూడా స్త్రీ ఏం చేయాలంటే ప్రతి విషయంలోనూ పురుషునికి లోబడి ఉండాలి. ఒక్కొక్కసారి చెప్తే పురుషుడు ఇట్లా కాదమ్మా, ఇట్లా ఈ విషయంలో మోసగించబడతాము, లేకపోతే ఫలానా వాళ్ళు మోసగిస్తారు, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నప్పుడు అహం చూపించాల్సిన అవసరం లేదు. మనము వాళ్ళ మాట వినాలి, ఎందుకంటే వాళ్ళు కొంచెం జ్ఞానయుక్తంగా ఆలోచించి చెబుతారు కాబట్టి పురుషులు. సో ఈ విషయంలో దీన్ని బట్టి కూడా స్త్రీ ఏం చేయాలి? పురుషునికి లోబడి ఉండాలి. పురుషుడు ఆ కుటుంబానికి శిరస్సుగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనము. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడంటే అర్థం ఏంటంటే హెడ్, ఆధిపత్యము, మాస్టర్ లేదా అధికారి సంఘానికి క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు చెప్పినట్లు సంఘం వింటుందా? మనం చెప్పినట్లు క్రీస్తు వింటాడా? ఆయన చెప్పినట్లు మనం వింటాం, ఎందుకంటే ఆయన శిరస్సు. సేమ్ రూల్ లేకపోతే సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. మీరు గమనించండి, అదే సూత్రం అనేది భర్తకు భార్యకు వర్తిస్తుంది. ఇప్పుడు భార్యకు శిరస్సు పురుషుడైనప్పుడు స్త్రీ పురుషుని యొక్క మాటను వినాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో కూడా పురుషుని పాత్రను గురించి మాట్లాడుతూ సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండవలెను. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండవలెను. తన ఇంటిని ఏలాలి. సో ఈ వచనాలన్నీ మనం గమనిస్తే ఇంటిని ఏలేది ఎవరు? ఇంటిని ఏలేది, అధికారం చూపించేది, హెడ్, తల, శిరస్సు ఖచ్చితంగా పురుషుడే. బైబిల్ ప్రకారము ఖచ్చితంగా పురుషుడే. సహజంగా ఆలోచించినా కానీ ఖచ్చితంగా పురుషుడే. అయితే ఈ విషయంలో ఒక హెడ్గా ఉన్న పురుషుడు కుటుంబం నడిపే విషయంలో కొన్ని జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవాలి. జ్ఞానం లేకుండా ప్రవర్తించేటువంటి పురుషులు ఉన్నటువంటి కుటుంబాలు చాలా కొలాప్స్ అయిపోయినాయి. తెలివి లేకుండా తనకి ఏది దేవుడు అప్పగించాడో ఆ హెడ్షిప్ అనేది
ఆ అధికారం అనేది దానిని సరిగ్గా ఉపయోగించుకోలేని పురుషులు నాశనం అయిపోయారు. కొంతమంది చొక్కాలు ప్యాంట్లు చించుకొని రోడ్ల మీద నడిచే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మురికి గుడ్డలు వేసుకొని భార్య బిడ్డలను విడిచిపెట్టి అక్కడక్కడ తిరుగుతున్నటువంటి పురుషుల్ని మనం చూస్తాం. కారణం ఏంటంటే అసలు ఆ హెడ్షిప్ అనేది, అంటే ఆ అధికారం దేవుడిచ్చిన దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే జ్ఞానము లేనటువంటి పురుషులు కొలాప్స్ అయిపోతా ఉన్నారండి. సో జ్ఞానంగా కాపురం చేయాలి పురుషులు. ఉదాహరణకు ఇందాక మనము ఒక వచనం చదువుకున్నాం, ఒక విషయం చెప్పాము. అదే విషయాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7లో మనం ఒకసారి చూద్దాం. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. జ్ఞానము చొప్పున కాపురం చేయండి. సో నీకు తెలిసినటువంటి జ్ఞానము, నీవు వివేచించే వివేకము ఒక్కొక్కసారి మీ స్త్రీలకు, మీ భార్యలకు ఉండకపోవచ్చు. వారు వీకర్ వెజల్స్, వాళ్ళు బలహీనమైనటువంటి ఘటాలు. వాళ్ళు బలహీనమైన ఘటాలని నువ్వు ఎరిగినప్పుడు నీ ప్రార్థనా జీవితానికి కానీ, దైనందిత ప్రతి జీవితానికి కానీ, జీవితంలో జరిగేటువంటి విషయాలకు కానీ వాళ్ళు ఆటంకంగా పరిగణించకూడదు. సమస్యలు లేనటువంటి వాళ్ళు ఎవరు? ఈరోజు నా భార్య తలపోటుగా ఉంది అన్నోళ్ళు లేరు, అననోళ్ళు ఎవరు లేరు. నిజాలు చెప్తున్నా మీకు. ఈరోజు ఆమె యొక్క ప్రవర్తన ద్వారా నాకు తలపోటు వచ్చింది అననోళ్ళు ఎవరు లేరు. అవును, కొన్నిసార్లు నేను మళ్ళీ స్త్రీల గురించి, స్త్రీ రోల్స్ చెప్పేటప్పుడు వాళ్ళ గురించి చెప్తాలి, మీరేమి బాధపడబాకండి. అంటే ఏది ఎంత పురుషులకి అంటే పురుష పక్షపాతంగా మాట్లాడుతున్నారని అనబాకండి. పక్షపాతం ఏమి లేదు. లేఖనం ఏది చెబుతుందో పురుషుల గురించి, వాళ్ళ రోల్ గురించి, అలాగే లేఖనం ఏం చెప్తుందో స్త్రీలు వాళ్ళ యొక్క రోల్ను గురించి మాత్రమే నేను చెబుతున్నాను. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని వినండి. సో ఇక్కడ పురుషులు ఏం చేయాలంటే జ్ఞానయుక్తంగా వాళ్ళతో కాపురము చేయాలి. మీ ప్రార్థనలకు, మీ ఆత్మ సంబంధమైన జీవితానికి వాళ్ళు ఆటంకంగా ఉండకూడదు. మీ ప్రార్థనలకు కానీ, మీరు చెప్పే బోధలకు కానీ అటు ఉండకూడదంటే అది నీలోనే ఉంటుంది. జ్ఞానం కలిగి వాళ్ళతో కాపురము చేయాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి అన్నాడు. నిష్ఠూర పెట్టడం అంటే ఏంటి? హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్స్ అండ్ నెవర్ ట్రీట్ దెమ్ హార్ష్లీ అంటే కఠినంగా వాళ్ళ విషయంలో వ్యవహరించొద్దు, కఠినంగా ఉండొద్దు. కొన్ని సందర్భాలలో పురుషులకు ఉన్నటువంటి పెద్ద బలహీనత ఏంటంటే కఠినంగా, వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే, పురుషులారా వాళ్ళ విషయంలో కఠినంగా ఉండొద్దు, ప్రేమతో ఉండండి. ఒక ఎగ్జాంపుల్ ఒక ఆయన ఈ విధంగా చెప్పాడు. ఒక వ్యక్తికి వివాహమైంది. అతడు ఎంత నిరంకుశుడు అంటే కనీసం ప్రతిదీ కూడా స్ట్రిక్ట్ రూల్స్, పిన్ టు పిన్ ఇట్లా చేయాలి అని కొన్ని రూల్స్ పెట్టుకుంటారు కొంతమంది. నిరంకుశంగా ఆ విషయంలో అసలు ఏ మాత్రమో రాజీ లేకుండా ఉండాలని అనుకునేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్య విషయంలో రూల్స్ పెట్టాడు. పాయింట్ల వైజ్గా నువ్వు ఇట్లుండాలి, ఇట్లుండాలి. ఈ రూల్స్ దాటి నువ్వు పోకూడదు. ఎంత నిరంకుశంగా ఉంటాడంటే ఆ విషయాల్లో, ఏ విషయం అంటే అతడు ఏదైతే పాయింట్స్ పెట్టాడో, ఏ రూల్స్ పెట్టాడో ఆ విషయంలో ఆ భార్య మేరకూడదు.
మీరిందంటే ఇక అయిపోయింది. సో ఇట్లా ఉన్నాడు. ఒక రోజున చచ్చిపోయాడు, ఒకరోజు చనిపోయాడు, చావు వచ్చి. ఆమె అతనితో పడలేకపోయింది, అతనితో వేగలేకపోయింది. అతనితో ఉన్నప్పుడు స్వేచ్ఛ లేకుండా ఉంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతను పెట్టేది అవన్నీ కూడా ఆమె అంత కష్టంతో కాపురం చేసింది అతను బతికున్నంత కాలం. ఒకరోజు అతను చనిపోయాడు, మరలా ఇంకొక వ్యక్తిని వివాహం ఆడింది ఆమె. వివాహం ఆడి వాళ్ళు ఆ వ్యక్తితో ఈమె చాలా సంతోషంగా ఉంటుంది. ఎంత సంతోషంగా ఉంటుందంటే ఇంతకు ముందున్న ఆ సమస్యలు, ఆ కష్టము, వాడితో పడిన ఇబ్బందులు ఇవన్నీ మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా వాళ్ళ భర్త ఈమెకు పెట్టిన లిస్ట్ మొత్తం తీసుకుందంట. చూసింది, ఆమె కనపడిందంట అది లిస్ట్. ఆ లిస్ట్ చూస్తే ఆశ్చర్యం వేసింది ఆమెకి. ఆ లిస్టులో ఏదైతే ఉన్నాయో, అంటే మొదటి భర్త లిస్టులో ఏదైతే నువ్వు ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ఉండు అని ఏదైతే చెప్పాడో అవే విషయాలు ఈ రెండోసారి చేసుకున్నది కదా, ఆ భర్తకు కూడా అవే చేస్తున్నావా? ఆలోచించండి. ఆ రెండో భర్తకు కూడా అదే చేస్తుంది, తేడా ఏం లేదు. రూల్స్ మొత్తం అంతా ఒకటిగానే ఉంది. ఎక్కడ తేడా? ఎక్కడ తేడా? అంటే తనకు అంటే నిష్ఠూర పెట్టకుండా, ఆమెను నిష్ఠూర పెట్టకుండా ప్రేమగా ఆమెతో అతను ఉండటాన్ని బట్టి ఆమె చేసే ప్రతి పని కూడా సంతోషంగా చేయగలుగుతుంది. ఎవడైతే నిరంకుశంగా ఉండి రూల్స్ పెట్టి చేయాలి అంటున్నాడో వాడితో కాపురం చేసిందే కానీ సంతోషంగా కాపురం చేయలేకపోయింది. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ విధమైనటువంటి నిష్ఠూరాలు పెట్టకుండా భార్యలను ప్రేమిస్తూ జ్ఞానయుక్తంగా కాపురము చేయాలి. సో తర్వాత వచనాలు మనము గమనిద్దాం. ఇక్కడ కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. రెండవ విషయాన్ని ఆలోచన చేస్తే, శిరస్సు అంటే హెడ్షిప్, అధికారము, పురుషుని యొక్క అధికారము బాధ్యతతో కూడుకుంది. పురుషుని యొక్క అధికారం దేంతో కూడుకుంది? బాధ్యత. ముందేం చెప్పామంటే కుటుంబానికి యజమాని పురుషుడు. ఎలా యజమానుడు అయ్యాడో మనం చెప్పాం. అలాగే స్త్రీ పురుషునికి ఎలా లోబడాలో మాట్లాడుకుంటూ వచ్చాం. అలాగే ఈ స్థితి ఇచ్చినటువంటి పురుషుడు ఏ విధంగా జ్ఞానయుక్తంగా కాపురము చేయాలో, ఎలా ప్రేమించాలో స్త్రీని చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే హెడ్గా ఉన్నటువంటి వ్యక్తికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి, హెవీ రెస్పాన్సిబిలిటీస్ అండి. ఒక ఆయన అంటాడు, నిజం చెప్పాలంటే స్త్రీ యొక్క పాత్ర కంటే, స్త్రీ యొక్క పాత్రతో పురుషుని యొక్క పాత్రను పోలిస్తే కష్టతరమైంది పురుషుని పాత్రే. కష్టతరమైంది పురుషుని యొక్క పాత్రే. అందుకే ఒకసారి లూకాసు వార్త మనం గమనిస్తే, లూకాసు వార్త 12వ అధ్యాయం 48లో ఈ విధంగా ఉంటుంది. ఇది దీన్ని కూడా అప్లై చేయొచ్చు. లూకాసు వార్త 12:48లో ఎవనికి ఎక్కువగా ఇవ్వబడెనో, రెండవ భాగంలో ఎవనికి ఎక్కువగా ఇవ్వబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువ అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఎక్కువ ఎవరికి ఇవ్వబడుతుందో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ పొందాలని అనుకుంటారు ఎవరైనా. నిజమా కాదా? ఎవరికి మనం ఎక్కువ ఇస్తామో ఆ ఎక్కువను మనము పొందుతాం, అది ఆలోచిస్తాం. సో ఇప్పుడు కుటుంబంలో పురుషుడిది అధికారము కదా, పురుషుడిది ఆధిపత్యము కదా, పురుషుడు కుటుంబంలో యజమాని కదా, అతనికి ఎక్కువ
స్థితి ఇవ్వబడింది, అలాగే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కూడా పురుషునికి ఉంది. ఒకసారి మనము ఒక చిన్న లిస్టు, పెద్ద ఎక్కువ లిస్ట్ ఏం కాదు, ఒక చిన్న లిస్టు మాట్లాడుకుందాం. అంటే పురుషుడు ఎంత బాధ్యత, అంటే స్త్రీని పురుషుడు ఇద్దరితో పోల్చుకుంటే పురుషుడికి కుటుంబ బాధ్యతలు ఎంత ఎక్కువగా ఉంటాయో కొన్ని విషయాలు ఎగ్జాంపుల్గా మనం చూద్దామండి. ఒకటి, మనము మన కుటుంబంలో మన భార్యను, అంటే ప్రతి పురుషుడు కూడా భార్యను సంతోష పెట్టాలని చూస్తాడు. కొరింథీ పత్రికలో ఉంటుంది, ప్రతి స్త్రీ తన భర్తను ఎలాగో సంతోష పెట్టాలని కోరుకుంటుందో అలాగే ప్రతి పురుషుడు తన భార్యను సంతోష పెట్టాలని కోరుకుంటాడు. దయచేసి నిద్రపోవద్దు, కొంచెం అలర్ట్గా ఉండండి, త్వరగా నేను వెళ్ళిపోతా. చూడండి, పురుషుణ్ణి ప్రతి భర్త సంతోష పెట్టాలని కోరుకుంటాడు. దానికోసం అతను డబ్బు సంపాదించాలంటే పని చేయాలి. అది ఆఫీస్ వర్క్ చేస్తాడు, పొలం పని చేస్తాడు, ఇంకా తోపుడు బండి తోలుతాడు, సోడాలు కొడతాడు, ఇలా చెప్పుకుంటా పోతే శనక్కాయలు అమ్ముతాడు. నిజం. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, మా నాయన ఉన్నప్పటి నుంచి ఆ పెద్ద ఆయన వామ్ వాటర్ అన్ని అమ్ముకుంటా వస్తుంటాడు. వామ్ వాటర్ బాటిల్ వీళ్ళందరికీ తెలుసు. బస్ ఆయనకి పిల్లలు లేరనుకుంటా. ఆయన తన భార్యను పోషించడానికి ఇప్పుడు కాళ్ళు కూడా సరిగ్గా పనిచేయవు ఆయనకి. అంటే బాగా ముసలోడైపోయాడు, చాలా ముసలోడైపోయాడు. అయినా కానీ ఒక సైకిల్ పట్టుకొని ఆ వామ్ వాటర్ బాటిల్ తీసుకొని ఇప్పటికీ అమ్ముకుంటా పోతాడు. ఎందుకంటే భార్యను పోషించాలి. ఒక అమ్మాయి ఇట్లా సాక్ష్యం చెబుతుంది, ఒక యంగ్ లేడీ, మా నాయన నేను బాగా తిట్టేదాన్ని, మమ్మల్ని పట్టించుకోవట్లేదని, అట్లని ఇట్లని మాకు సంపాదించి పెట్టట్లేదని. కానీ ఒకరోజు మా నాయన పండుకున్నప్పుడు ఆయన కాళ్ళను నేను చూశాను. ఆ కాళ్ళు వాసిపోయి పగిలిపోయి కొంచెం రక్తాలు వచ్చినంతగా ఆ కాళ్ళు అట్లా ఉన్నాయి. దాన్ని నేను చూసినప్పుడు నా హృదయం చలించిపోయింది. మా నాయన మా కోసం ఎంత కష్టపడతాడో అని. గతంలో మేము కూడా మా నాన్న డ్యూటీకి వెళ్తున్నాడు వస్తాడని మాకు తెలుసు, అంతే. డ్యూటీకి వెళ్తాడు వస్తాడు. ఒక్కోసారి ఏ ఊరు డ్యూటీ అంటే గిద్దలూరు అంటాడు, నర్సాపేట నుంచి. ఆ గిద్దలూరు ఎక్కడుంటుందో మాకు తెలియదు, అది ఎక్కడుందో మాకు అప్పుడు తెలియదు. మా నాన్న డ్యూటీకి వెళ్తాడు వస్తాడు అంటే ప్రతిరోజు డైలీ చేస్తాడు ఆయన ప్రయాణము. నైట్ మేము పండుకునేప్పుడు ఎప్పుడో వస్తాడు, ఉదయాన్నే మళ్ళా పొద్దున్నే డ్యూటీకి వెళ్తాడు. నేను తర్వాత పెద్దోడినయ్యి ఆ సేవకు ఆ ప్రాంతానికి వెళ్ళి ట్రైన్లో పోతున్నప్పుడు గిద్దలూరు ఎక్కడో నాకు అర్థమైనప్పుడు అప్పుడు అర్థమైంది ఎంత కష్టపడుతున్నాడని. అంటే ఇక్కడ కాదు, అది అంటే నరసరావుపేట నుంచి గిద్దలూరు చాలా కిలోమీటర్లు ఉంటుంది. అది ప్రతిరోజు ప్రయాణం అంటే మామూలు విషయము కాదు. ఇలా మనం ఆలోచిస్తూ ఉంటే ఒక ఇల్లు కట్టుకోవాలి. ఏమయ్యా పూరీలేనా, ఏదన్నా ఇల్లు కట్టుకోవాలి, రేకులన్నీ వేసుకో అంటారు కదా జనాలు. ఎవరు చేయాలా పని? ఎవరు చేయాలా? పురుషుడే. డబ్బు అతన్నే అనేది. సో అతడే ఆ పని చేయాలి. బట్టలు కొనాలి, అంతేనా? భార్యకు బిడ్డలకు బట్టలు కొనాలి. అలాగే అప్పుడప్పుడు బంగారం కావాలా, అప్పుడప్పుడు ఫంక్షన్లకి డబ్బులు పెట్టాలా, లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చదివింపులు వేయాలా. ఇలా చెప్పుకుంటా పోతే ఏదన్నా బంధువులు వస్తే వాళ్ళకి భోజనాలు సిద్ధపరచాలా. ఇంకా చిన్నపిల్లలకి కావాల్సింది చిన్నప్పటి నుంచి డయాపర్స్ దగ్గర నుంచి పాల పీక దగ్గర నుంచి వాళ్ళకు ఇవ్వాలా. వాడికి పెద్ద అయితే స్కూలు, ఇద్దరు పిల్లలకి స్కూల్కి ఫీజు కట్టడం అంటే మామూలు విషయంగా లేదు ఇప్పుడు. అదే ప్రైవేట్ స్కూల్లో చదివేటువంటి పిల్లల్ని ఒక ఇద్దరు పిల్లల్ని స్కూల్ చదివించడం అనేది తలాకి మించిన భారంగా ఉంటుంది ఈరోజు. సో వాళ్ళకు ఫీజులు కట్టాలి, వాళ్ళు కొద్దిగా పెద్ద మాకు సైకిల్ బండి అంటారు. ఇట్లా ఆలోచించుకుంటా పోతే ఎన్ని బాధ్యతలు. సహజంగా
వాళ్ళు బయట పని చేసే వాళ్ళకి మాత్రమే కాదు, స్వార్థ పని చేసేటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి బాధ్యతలే ఉన్నాయి. కొన్నిసార్లు దూర ప్రాంతాల్లోకి వెళ్ళి వాక్యం చెప్పాలి మేము. ఒక్కొక్కసారి అక్కడ స్టే అవుతాం. ఎప్పుడో అర్ధరాత్రి ఫోన్ వస్తుంది, అబ్బాయికి బాగలేదు, అమ్మాయికి బాగలేదు, జ్వరం వచ్చింది, లేకపోతే ఆమెకే బాగలేదు. ఎన్నో సందర్భాల్లో కొంతమంది అయినా కానీ ఓర్చుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది నైట్ ప్రయాణాలు అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో సమస్యలు. ఇంకా కొంతమంది ఆడపిల్లలు అయితే మా నాన్నలాగా సేవకుడు అవ్వద్దు, మా నాన్నలాగా సేవకుడు లాంటి నేను చేసుకోను అనేటువంటి ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఎందుకంటే మా అయ్య ఏం సంపాదించలే, సేవ అని తిరుగుతుడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా గమనించుకుంటూ పోతే మగవాళ్ళకి అంటే పురుషులకి స్త్రీల కంటే ఎక్కువ ఉన్నాయా లేవా? ఇప్పుడు నేనని చెప్పింది నిజమా అబద్ధమా అండి? ఇప్పుడు చెప్పిన లిస్ట్ మొత్తం నిజమా అబద్ధమా? ఖచ్చితంగా నిజమే. సో ఈ విషయాల్లో ఎవరైతే పురుషులు చూడండి, మెనీ హోమ్స్ ఫెయిల్ బికాస్ హస్బెండ్స్ ఫెయిల్ యాజ్ హెడ్స్. అంటే పురుషులు శిరస్సులుగా ఉండి అధికారులుగా ఉన్నారు. ఆ అధికారాన్ని సరిగ్గా పురుషుడు ఉపయోగించుకోకపోతే ఆ కుటుంబాలు పాడైపోతాయి, పతనం అయిపోతాయి. The marriages fails because the man fails to maintain leadership in love, guidance and protection. అంటే పురుషుడు సంరక్షించే విషయంలో, మార్గం చూపించే విషయంలో, ప్రేమించే విషయంలో ఒక మంచి నాయకుడి లక్షణాలు పురుషుల్లో లేకపోతే ఆ కుటుంబాలు నాశనమైపోతాయి. ఒక ఆయన ఏమంటాడంటే, if I wanted to find out whether a man was a Christian, I wouldn't go to his minister, I would go to his wife. If a man doesn't treat his wife right, he certainly is not a Christian అంటాడు. అంటే నేను ఎవరైనా ఒక పురుషుణ్ణి నిజమైన క్రైస్తవుడా కాదా అని నేను పరిశీలన చేయాలనుకుంటే నేను వాళ్ళ సేవకుణ్ణి నేను మళ్ళా చెబుతున్నాను, ఒక వ్యక్తి నిజంగా క్రైస్తవుడిగా లోకంలో బతుకుతున్నాడా అని నేను ఒక వ్యక్తిని కనుక్కోవాలంటే, నిజమైన క్రైస్తవుడా కాదా అని నేను కనుక్కోవాలంటే నేను ఆ సేవకుణ్ణి కాదు చూసేది, వాళ్ళ భార్యను చూస్తా, వాళ్ళ భార్యను పరిశీలిస్తా. ఆమెను బట్టే ఆ గృహ యజమానుడు ఎలా ఉన్నాడో, నిజమైన క్రైస్తవుడో కాదో నేను చెప్పగలుగుతాను అంటాడు. అవును, ఒక నిజమైనటువంటి మంచి క్రైస్తవుడు ఎట్లా ఫోకస్ అవుతాడంటే, తాను కుటుంబంలో తన భార్య బిడ్డల పట్ల తాను చూపించే క్రియలు బట్టి ఒక వ్యక్తి నిజమైనటువంటి మంచి క్రైస్తవుడా కాదా అని మనం తెలుసుకోగలుగుతాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అంటున్నాడు. పురుషులు ఏం చేయాలి? మీ భార్యలను ప్రేమించాలి. 28వ వచనం, అటువల్లే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడును లేడు గాని ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి ఒక మంచి పురుషుడు ఎవరు అంటే, మనఃపూర్వకంగా తన భార్యను ప్రేమించి ఆ ప్రేమను క్రియారూపంలో వ్యక్తపరిచేటువంటి వాడు. కొంతమంది అంటారంట మై డార్లింగ్, మై స్వీట్ హార్ట్, అది అమెరికాలో అంటారులే, ఇక్కడ కాదు. మై స్వీట్ హార్ట్, మై హనీ అంటుంటారంట. అంటే ఇవి ప్రేమతో మాట్లాడేటువంటి మాటలు. బట్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అంటారు ఐ లవ్ యూ అంటే భర్తలను లేకపోతే భార్యలను వాళ్ళు సహజంగా చెప్తుంటారు, ఇట్లా చెప్తూ ఉంటారు. అయితే ఇలా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే,
బట్ హ్యాస్ నాట్ లవ్, హీ ఈజ్ జస్ట్ మేకింగ్ ఏ మీనింగ్లెస్ నాయిస్ అంటాడు. అంటే ఈ మాటలు చెబుతా, నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వే నా డార్లింగ్, ఇట్లా మాటలు చెబుతా ఆ ప్రేమను నిజంగా కనపరచకపోతే, ఊరక మాటలతో చెప్పి కనపరచకపోతే, ఇదేంటంటే మీనింగ్లెస్ నాయిస్. నాయిస్ అంటే గోల, శబ్దం, గోల అంటారు. గోల అంటే పనికిరాని గోల, దానితో సమానము. అంతేకాదు, కొంతమంది అంటారా పుస్తకాలు చదువుతూ ఉంటారంట, భార్యలను ఎలా ప్రేమించాలా. కొంతమంది ఏమో సంతోషకరమైన వివాహానికి సూత్రాలు ఏంటి అని పుస్తకాలు కొంటారు. అలాగే సెమినరీలకు వెళ్తారు, బైబిల్ తరగతులకి వెళ్తారు. ఇలా చాలా, అంటే ఏ మార్గాల్లో ఉంటే ఆ మార్గాలన్నీ వెతుకుతారు, కానీ ప్రేమ చూపించరు వాళ్ళు వ్యక్తిగతంగా. అటువంటి వాళ్ళని ఏమంటాడంటే హీ ఈజ్ వర్త్లెస్ యాజ్ ఏ మ్యారేజ్ పార్ట్నర్ అంటాడు. అంటే ఒక మ్యారేజ్ పార్ట్నర్గా అతడు పనికి రానోడు. అంతేకాదు, చివరిగా చెప్పి నేను ముగించేస్తాండి, ఇంకా ఎక్కువ సమయం లేదు కాబట్టి ముగింపులోకి వెళ్తా. భార్యకు మర్యాదనిచ్చేటువంటి వాడిగా ఉండాలండి. అతడు తన భార్యకు మర్యాదనిచ్చేటువంటి వాడిగా ఉండాలి, మర్యాదనివ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి స్త్రీకి, పురుషుడు. ఒక వ్యక్తి ఉన్నాడంట, అతడు ఎంత గర్విష్ట అంటే వాళ్ళ భార్య వస్తే కనీసం తలుపు నెట్టడం, లేదా ఒకవేళ కారులో దిగితే కారు డోర్ తీయటం, ఏం చేయడం. అదేమన్నా అంటే 2 చేతులు ఏమన్నా పోయినాయా ఆమెకి అంటాడంట. అంటే ఈ 2 చేతులు ఏమన్నా ఇరిగినాయా, ఆమె డోర్ తీసుకోవచ్చుగా, ఆ తలుపులు తీసుకోవచ్చుగా, అంటే ఒక్క పని చేయడం, ఆమెకు ఒక్కరావు కూడా సహకరించడం. అదేమనంటే ఆమె చేతులు పోయినాయా అంటాడు. అయితే ఆమెను ప్రేమిస్తాడు, కానీ ప్రేమను వ్యక్తపరచట్లా. మనసులో ఏదో పెట్టుకున్నాడు, కానీ ప్రేమను వ్యక్తపరచట్లా. ఒకరోజు ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె క్యాస్కెట్ ఉంటుంది కదా, ఇది క్యాస్కెట్ అంటే శవాన్ని పెట్టే బాక్స్. ఈ బాక్స్ తీసుకొచ్చినప్పుడు ఇతడు గూర్చి బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి అన్నాడంట, ఇప్పుడన్నా పోయి డోర్ది. అంటే ఇంతకు ముందు ఎప్పుడు తలుపు నెట్టవు, కారు డోరు కనీసం నీ భార్యకి తీసినోడివి కాదు, చేతులు పోయినాయా అంటుంటావు కదా, చచ్చిపోయింది కదా, ఇప్పుడన్నా పోయి ఆ డోర్ తీసన్న చూడు అన్నంట. అంటే అతనికి తెలిసి ఇతను వచ్చి, సో అతడు బాధపడతా పోయి ఆ డోర్ తీసి ఆమెను ఒక్కసారి చూసి చలించిపోయాడంట. ఎందుకు అంత చలించిపోయాడంటే తాను అప్పుడు ఇంకా, అంటే ఎన్ని చేసినా ఇంకా మళ్ళీ చేసేదేమి ఉండదు. ఇంకేదన్నా సేవ చేద్దామన్నా, ఏమన్నా సహకరిద్దామన్నా, ఏమన్నా డోర్ చేద్దామన్నా ఇదే లాస్ట్ టైం ఆమెకి. సో అతడు చాలా దుఃఖపడిపోయాడంట ఆ సమయంలో. సో గమనించండి, ఇక్కడ మీరు ఆలోచన చేయండి. ఏదన్నా మర్యాద ఇవ్వాలన్నా, గౌరవించాలన్నా, ప్రేమించాలన్నా వాళ్ళు బతికున్నప్పుడే చేయాలి ఆ పని, బతికున్నప్పుడే ఆ పని చేయాలి. తర్వాత ఎంత రిగ్రెట్ అయినా కానీ కుదిరే పని కాదు, ఎంత పోగొట్టుకున్నామనే పరిస్థితికి వస్తుంటుంది. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి, సమయం లేదు. సో కొన్ని విషయాలు మాత్రమే నేను ఈరోజు మీతో పంచుకోవటం జరిగింది. అబ్రహామును దేవుడు ఏ విధంగా అన్నాడు, అబ్రహాం తన తర్వాత తన కుటుంబము, తన ఇంటివారు భయభక్తులు కలిగి ఉంటారు అని అబ్రహామును గురించి దేవుడు ఎరిగినట్లుగా కుటుంబంలో పురుషులు అలాగూ ఉండి తమ రోల్స్ని, ఏవైతే దేవుడు వాళ్ళకి ఏ రోల్స్ ఇచ్చాడో కుటుంబంలో చేయమని, వాటిని జ్ఞానయుక్తంగా చేస్తూ దేవునికి మహిమకరమైనటువంటి పరిచర్య చేసి ఈ జీవితాన్ని ముగిద్దాం. దేవుడు పురుషులకు అటువంటి మంచి ఆలోచన అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకు కూడా ప్రత్యేక వందనాలు.